సాయంకాల సమయంలో క్రిస్మస్ సందర్భంలో మనం ఉంటున్నాం కదా. క్రిస్మస్ సమీపిస్తూ ఉంది. అయితే క్రిస్మస్ను గురించినటువంటి వివరణ మరి బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతుంది. క్రిస్మస్ అనగా క్రీస్తును గురించినటువంటి పుట్టుక. క్రీస్తు ఈ లోకంలో పుట్టుట వలన ప్రపంచమంతటా కూడా సంబరాలు చేసుకోవటానికి సిద్ధపడుతున్నారు. ప్రభువైన క్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చాడని మనకందరికీ తెలుసు. ఆయన శారీరకంగా ఆయన పుట్టాడు, కానీ పుట్టకముందు ఆయన ఉన్నాడని కూడా మనం ఇంతకుముందు ధ్యానం చేసుకున్నాం. అయితే ఈ యొక్క సాయంకాల సమయంలో మనం ముఖ్యంగా ఆయన ఈ లోకానికి ఎలాంటి వంశంలో రావుటకు ఆయన ఇష్టపడ్డాడు, అయితే ఈ వంశంలో గురించి మనం తెలుసుకున్నట ఎంతో ఆశీర్వాదకరం. మత్తయి సువార్తలోకి వెళితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాక, ఆయన వంశం గురించి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మత్తయి ఇక్కడ క్రీస్తు వంశాల గురించి ఆయన రాశాడు. క్రీస్తు వంశావల్లో మరి ఎవరెవరు ఉన్నారు, వారు ఎందుకు క్రీస్తు వంశావల్లో చేర్చబడ్డారు, ఇది మనం తెలుసుకోవాలి. వారికి ఉన్న క్వాలిటీస్ ఏమిటి చూసారా. మనం కూడా కొన్ని విషయాల్లో సెలెక్ట్ చేసుకుంటాం. మనము ఉద్యోగంలో కావచ్చు, లేక మన పర్సనల్ మ్యాటర్స్లో మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు మనము నచ్చిన వారిని ఎన్నుకుంటా మనం చూస్తాం. అయితే దేవుడు కూడా ఆయన ఈ లోకానికి వచ్చుటకు ఏ వంశం సరైనది, ఏ వ్యక్తి యొక్క వంశము సరైనదని చూసినప్పుడు అబ్రహాము వంశమును ఆయన చూశాడండి. నిజంగా ఈ అబ్రహాం ఎవరు, అబ్రహాం యొక్క క్వాలిటీస్ ఏమిటని మనం తెలుసుకుంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన అబ్రహామును ఇందుకు ఎన్నుకున్నాడు కదా అని మనకు అర్థమవుతుందండి. దాని కొరకు మత్తయి సువార్త 1వ అధ్యాయం చూడండి, 2వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం అండి. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము అన్న మాట కనపడుతుంది. ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. అయితే ఈ యొక్క ఉదయకాలంలో మన ధ్యానాంశము అబ్రహాము క్వాలిటీస్, అబ్రహాముకున్నటువంటి యోగ్యతలు ఏమిటి,